ప్రజలు మంచిదండి. మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. వాక్యాన్ని చూసుకుందామండి. వాక్యం ఒకసారి గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనము ఒకసారి చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసముతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగునుగాక. ఒకరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరికి తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఏం కావాలంట? సమాధానం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదామండి. మహాపరిశుద్ధుడా నా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా మరి మీకు మాటలు వినిచునగా మీ జ్ఞానము మీ ఆలోచన మాకు దయచేయండి. చెప్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును మీరు తోడుగా ఉండి నడిపించండి. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి. భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపించండి నాన్న. మరి మీరే ముందున్న సమయం అంతా మీ స్వాధీనం ఉంచుకొని చక్కగా అర్థమయ్యే వాక్యాన్ని మీరు మాతో మాట్లాడతారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వెలిపించిన బ్రహ్మ తండ్రి. గమనించండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం పిలుచుకుంటున్నాం. ఎందుకు ఈ 3 రకాలుగా మనం పిలుచుకుంటున్నామంటే 3 ప్రత్యక్షతలు మాత్రమే మనం చూసాం కాబట్టి మనకు అర్థమైంది ఏమిటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంతే. ఆయన అలా కాకుండా ఇంకా ఎన్నో విధాలుగా వచ్చాడు. మనం ఒకసారిగా చూసుకుంటే మేక గ్రంథం ఒకసారి చూద్దామండి. మేక గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఒక మాట చెప్తున్నాడు మనకి. ఏమంట? ఎవరి గురించి? బెత్లెహేంలో ఎవరు పుట్టారు? ఎప్పుడైనా కానీ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎవరు చెప్పింది వినక, బైబిల్ మనం చదువుతున్నప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు, వింటున్నప్పుడు బైబిల్ మనము నమ్మిన దానికి వ్యతిరేకంగా ఉంటే, ఒకవేళ ఇదిగో మనము నమ్మింది సరైంది కాదు అనిపిస్తే వెంటనే మనలో మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే, బెత్లెహేమ ఎఫ్రతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైన దానిగాను, నా కొరకు ఇజ్రాయేల్ని ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరొచ్చాడు? బెత్లెహేము చాలా చిన్న పట్టణం, ఎన్నికలేని పట్టణం. అలాంటి పట్టణంలో నుండి ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించే రాజు వస్తాడు అని చెప్పాడు. అని చెప్పి ఆయన ఎలా ఉన్నాడంట? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షత అవుతూ వచ్చాను. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యక్షత అంటే ఏమిటి? తన్ను తాను కనపరుచుకోవడం. ఎప్పటి నుండి ఉందంటే ఇది యేసుక్రీస్తు ప్రభువు మరియమ్మ తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడే కాదు, పురాతన కాలం మొదలుకొని. పురాతన కాలం అంటే ఏమిటి? మొట్టమొదటి కాలము మొదలుకొని శాశ్వత కాలం అంటే అంతమయ్యే వరకు ఎన్ని విధాలుగా అయితే వచ్చారో. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువే వచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యెహోవా కానివ్వండి, దేవదూత కానివ్వండి, పరిశుద్ధాత్మ కానివ్వండి, సర్వశక్తుడైన దేవుడుగా కానివ్వండి, నేను ఉన్నవాడు అనువాడుని కానివ్వండి, ఇన్ని ప్రత్యక్షతల్లో, ఇంకా ఎన్నో ప్రత్యక్షతల్లో రాబోయే వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మనకు వాక్యం చెప్తారు. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడే. మనం ఎంతమందిని నమ్ముతాం? దేవుడు ఒక్కడనే నమ్మాలి. ఆయన ఎన్ని రకాలైన ఉన్నది.
సపోజ్ మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తున్నా. మీకు ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డుని ఎన్ని జిరాక్స్లు తీసినా అదే ఆధార్ కార్డు అవుతుందా? ఏమన్నా దాని అబ్బా తండ్రి ఏమన్నా అట్లా వస్తాయి? దాని నుండి మ్యాటర్ మారదు. నువ్వు కలర్ జిరాక్స్ తీసినా వైట్ జిరాక్స్ తీసినా చెల్లుతుందా చెల్లదా? నీది అంటారా, ఇది నీది కాదంటారా? ఆధార్ కార్డు నువ్వు ఎన్నిసార్లు జిరాక్స్ ఏమంటారు? ఇది నీదే, దాంట్లో మ్యాటర్ మారతలేదు. అలాగనే దేవుడు ఈ భూమి మీదకి తను తాను ఎలాగని కనపరుచుకొని కుమారుడుగా గాని పరిశుద్ధాత్మగా గాని ఇంకా నానా విధాలుగా గాని చెప్పాలంటే ఈరోజు సండే కొన్ని కోట్ల చర్చిల్లో ప్రార్థన నడుస్తుంది. అంతేనా? ఇప్పుడు అందరూ ఏమంటారు? మా ప్రార్థన విన్నాడు, మా మధ్యలో ఉన్నాడు. మీరు కొన్ని చర్చిల్లోకి పోండి, ప్రార్థించండి, ఇదిగో దేవుడు దిగి వచ్చాడు మన మధ్యకి అంటారు. ఎన్ని స్థానాలు ఉండాలి? ఇప్పుడు మనం లెక్కేసుకున్న ప్రకారం ఒక చోటే ఉండాలి దేవుడు, ఒక చోట పరిశుద్ధాత్మ ఉండాలి, ఒక చోట యేసుక్రీస్తు ప్రభువు ఉండాలి. మరి ఇన్ని వందల సంవత్సరాల నుండి కూడా ఈ మంది ప్రార్థన చేస్తున్నారు, మా దగ్గర ఉన్నాడు మా దగ్గర ఉన్నాడని. మరి ఎక్కడ ఉన్నట్లు? మనిషి అయితే ఇక్కడ ఉంటే ఇంకొక చోట్ల ఉండడు, ఒక మనిషి అయితే ఇక్కడ ఉంటే ఇంకొక చోట ప్రత్యక్షం కాలేడు. దేవుడు కాబట్టి తను ఎలాగైనా ఉండగలడు. సపోజ్ ఈ రోజు జరుగుతున్న ప్రతి ఆరాధనలో దేవుడు ఉన్నాడు, చేసిన ప్రతి ప్రార్థన వింటాడు, మనము ఎలా ఉన్నామో తెలుసుకుంటాడు. అందుకంటున్నాడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షత ఉంటూ వచ్చాను. ఎలా వచ్చాడంట? ప్రత్యక్షత. ఒకసారి చూసుకుంటే చూద్దామండి. ఒకసారి మనం కానీ చూసుకుంటే ఏ గ్రంథం? ఏబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఏమంటారు? ఆయన సాత్వియ, ఆయన ఒక్కడే ఆకాశమును విశాలపరచును, సముద్రంగములను ఆయనే నడుచుచున్నాడు. ఈ భూమి ఆకాశములంటే ఆయనే విశాలపరిచాడు. ఎవరు? దేవుడు ఒక్కడే. ఆ సముద్రం మీద నడిచేది కూడా ఆయనే. మనం చెప్పండి, పేతురు గారు ముందు ఎవరు నడిచారు? ఈ మాట మీకు అర్థమైందా? యెహోవా దేవుడు నడిచినట్లు ఎక్కడైనా మనకు బైబిల్లో ఉందా? ఒక మనిషిగా దిగొచ్చి నడిచాడా? ఇక్కడ ఏమంటున్నాడు మరొకసారి ఆ మాటను కన్నా చూస్తే, ఆయన ఒక్కడే ఆకాశములను విశాలపరచును, సముద్ర గ్రంథముల మీద ఆయనే నడుచుచున్నాడు. ఎవరు నడిచారు? యేసుక్రీస్తు ప్రభువు నడిచాడా, లేకపోతే యెహోవా దేవుడు నడిచాడా? యేసుక్రీస్తు ప్రభువు నడిచాడు. ఒక మనిషి రూపంలో దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమిని పరిచిన వాడు ఈ భూమి మీద నడిచాడు. మనకు చాలా క్లారిటీగా అర్థం కావాలంటే ఇక్కడ చూడండి, మీకా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. మీకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూస్తే, మీకా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా, 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. कारण पहा, परमेश्वर आपल्या स्थानावर येतो आणि उतरतो. రెండు చదువుతారా? రెండు నుంచి చదివితే ఇంకా బాగుంటది. सर्व राष्ट्रांनो तुम्ही ऐका, अरे पृथ्वी तू तुझ्यावरील सर्व वस्तूचा कान द्यावा. प्रभू परमेश्वर आपल्या पवित्र मंदिरातून प्रभू तुमच्या विरुद्ध साक्ष देतो. कारण पहा, परमेश्वर आपल्या स्थानावर येतो, खाली उतरतो व पृथ्वीच्या उच्च स्तरावर चालत जातो. ఏమంటున్నాడు ఇక్కడ?
సకల జనులారా ఆలకించండి, భూమియు నీవును నీలో ఉన్న సమస్తమును చెవియోగి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలుకబోచున్నాడు. పరిశుద్ధాలయముల నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలుకబోచున్నాడు. ఈరోజు ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నారు? మన నిమిత్తము ఎవరు చనిపోయారని సాక్ష్యం చెప్తున్నారు? మన పాపాలని ఎవరు తొలగించారని సాక్ష్యం చెప్తారు? మనల్ని పాప విముక్షంలో నుండి నడిపించేది ఎవరని చెప్తారు? యేసుక్రీస్తు ప్రభువునే కదా. ఈయన ఏమంటున్నాడు? ఇదిగో భూమి మీద ఉన్న సమస్తము, చెట్లు కానివ్వండి, పుట్లు కానివ్వండి, భూమి మీద జీవరాశం కలిగిన ప్రతిదీ ఆలోచన చేయాలంట. యెహోవా ఏం చేస్తున్నాడు? మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. మీరు యెహోవా గురించి సాక్ష్యం ఇస్తారా? యేసుక్రీస్తు గురించి ఇస్తారా? ఎవరి గురించి ఇస్తారు చెప్పండి? ఎవరైనా చెప్పగలరా? యెహోవా దేవుడే వచ్చి నా పాపాలని తీర్చేశాడు, యెహోవా దేవుడు వచ్చి నా నిమిత్తం చనిపోయాడు చెప్తారా? ఇక్కడ అలాగే ఉంది, మరి అలాగే చెప్పాలి మనం. కింద 3వ వచనం అంటున్నాడు, ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నంత స్థలం మీద నడవబోచున్నాడు. ఏం చేస్తాడంట? భూమి మీద నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు? ఎలా నడిచాడు ఆయన? వచ్చాడా? ఈ భూమి మీద ఎవరు వచ్చారు చెప్పండి? యెహోవాగా వచ్చాడా? యేసుక్రీస్తుగా వచ్చాడా? యేసుక్రీస్తు రాక మొదలు రాయబడిన మాట. పోన్లే, ఇంకా ఎప్పుడైనా వస్తాడని ఏ ప్రవక్త అయినా చెప్పాడా? యెహోవా తానే వస్తాడు, యేసుక్రీస్తు వేరు, ఈయన వేరు, ఈయన సపరేట్ గా ఒకసారి వస్తాడని చెప్పారా? ఎవరు వచ్చారు? ఎవరు నడిచారు ఈ భూమి మీద? ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాం మనం? యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్తున్నాము. ఈ భూమి మీద నడిచింది కూడా యేసుక్రీస్తు ప్రభువే. మరి ఇక్కడేంటి? యెహోవా దేవుడు నడుస్తున్నాడని చెప్తున్నాడు. పోనీ ఆ తర్వాత అయినా వస్తాడు అంటే ఎవరు వస్తారంట? ఆ తర్వాత తీర్చడానికి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు ప్రభువే. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఏమంట? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమంటున్నాడు? నేనే అల్ఫా ఒమేగా, మొదటి వాడును కడపటి వాడును, నా వెనకెవరు లేడు, నా ముందర ఎవరు లేరు అన్నాడు. ఎవరంటే ఈయన? వచ్చేది ఎవరు? చిన్న పిల్లోని అడిగినా, సండే స్కూల్ పిల్లోని యేసుక్రీస్తు అంటాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్న వాడు అని క్రియలు చొప్పున ప్రతిభానికి చెడుకు నా దగ్గర జీవితం సిద్ధంగా ఉంది. యెహోవా దేవుడు వస్తాడా? 13వ వచనంలో అంటున్నాడు, నేనే అల్పయు ఓమేగయు, మొదటి వాడును కడపట వాడును. ఈ మాట ఇంతవరకు మనకు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు తెలుసా మీకు? ఇంతకు మొదలు చాలా చోట్ల రాయబడింది. ఒకసారి చూస్తే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. 41వ అధ్యాయం 4వ వచనములు యెహోవా దేవుడు మాట్లాడుతూ ఇట్లా అంటున్నాడు. మరి ఎంతమంది ఉన్నారు? నేనే అల్పా ఓమేగా, మొదటి వాడు కడపటి వాడు అని యేసుక్రీస్తు ప్రభు అంటాడు. నా వెనకెవరు లేరు, నా ముందర ఎవరు లేరని. ఏమంటున్నాడు? ఎవడు దీని నాలో నుండి, ఏమంటున్నాడు? ఎవడు దీన్ని నాలో ఉండి జరిగించుచున్నాడు, ఆది నుండి మనుషులు వంశములను పిలిచిన వాడు యెహోవాయే. నేనే మొదటి వాడును కడపటి వాడును ఉన్నవాడును. ఎవరంట? నేనే ఫస్ట్, నేనే లాస్ట్, ఉన్నవాడు నేను ఒక్కడే.
మరి ఈ వాక్యం వింటుంటే మనకు వ్యతిరేకంగా వస్తలేదా ఒకదానికొకటి? యేసుక్రీస్తు అంటాడు నేనే అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు. యెహోవా దేవుడు అంటాడు నేనే మొదటివాడు కడపటివాడు. అంటే నా వెనక నా ముందు ఎవరు లేరు, పరిశుద్ధాత్మ లేడు, యేసుక్రీస్తు లేడు అని యెహోవా దేవుడు అంటాడు. యేసుక్రీస్తు ఏమంటాడు? యెహోవా లేడు, పరిశుద్ధాత్మ లేడు అంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి రొల్లి పెట్టినట్ల. పోనీ ఇక్కడ ఏమైనా చెప్పాడా? నా తర్వాత ఇంకా ఇద్దరు వస్తారని చెప్పాడా? ఇదిగో నా పిల్లలు వస్తారని చెప్పాడా? నేనొక్కడనే ఉన్నవాడును అన్నాడు. అదే యేషయా గ్రంథము 44:6 కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చూడండి. యేషయా గ్రంథము 44:6. इस्रायलाचा राजा परमेश्वर त्याचा उद्धार करता तेनाली परमेश्वर म्हणतो मी आधी आहे मी अंत आहे मला वेगळा देव नाही. ఏమంటున్నాడు? ఇజ్రాయేల్ యందు రాజైన యెహోవా, వారి విముక్తుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడు లేడు. మన వాళ్ళు ఏమంటారు? ముగ్గురు దేవుళ్ళండి, తండ్రి తండ్రి, కుమారుడు కుమారుడే, ముగ్గురు దేవుళ్ళే. ఎంతమంది ఉన్నారంటే నేను తప్ప వేరే దేవుడే లేరు. ఎలా వచ్చినా నేను ఒక్కడే. యేసుక్రీస్తుగా వచ్చిన యెహోవాయే, పరిశుద్ధాత్మగా వచ్చిన యెహోవాయే, యెహోవాగా వచ్చిన యెహోవాయే, ఉన్నవాడును అని వచ్చిన యెహోవాయే. నేను తప్ప వేరే దేవుడే లేరు అని ఆయన చెప్తుంటే మనము మన కంటికి ఎలా కనపడితే అలా మాట్లాడు. చెప్పడేమన్నా ఇంకా ఎవరైనా వస్తారని? ఎక్కడైనా రాయబడిందా ఇదిగో నా తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారని? ఎంత చక్కగా చెప్తున్నాడు. మరో మాట చూడండి, అదే యేషయా గ్రంథము 48:12. मी परमेश्वर आहे, माझ्याशिवाय कोण प्रार्थना नाही. मी साधनेची केले, प्राप्त करून मी ते करून केले. तुमच्यामध्ये कोणी अन्य देव नव्हता, म्हणून तुम्ही माझे साक्षी आहात. तो मीच देव आहे असे परमेश्वर म्हणतो. ఏమంటున్నాడు ఆయన? యాకోబును నేనే పిలిచిన ఇజ్రాయేలు నాకు చెవియగి వినుము, నేను ఆయనను, నేనే మొదటి వాడును కడపటి వాడును. ఇన్నిసార్లు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. నేనే మొదటి వాడు కడపటి వాడు, నా తర్వాత ఎవ్వరు లేరు, నేను ఒక్కడే దేవుడు. మరి ఆయనే మాట్లాడుతున్నారు చూడండి. ప్రకటన గ్రంథము 1:8. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? ప్రకటన గ్రంథము 1:8 యేసుక్రీస్తు గురించి ఈ మాట చెబుతూ వస్తుంటాడు. మొట్టమొదట వచనం నుండి చూస్తే పునరుత్థానముగా లేచింది ఎవరైతే లేచారో, ఎవరైతే మనం రక్షించారో ఆయన గురించి చెబుతూ 8 మాట్లాడుతున్నారు చూడండి. जो होता वो जो येणार तो सर्वसमर्थ तो म्हणतो मी अल्फा वो ओमेगा आहे. ఏమంటున్నాడు? అల్ఫయు ఓమేగయు నేనే, వర్తము భూత భవిష్యత్ కాలములో నుండి ఉండువాడును నేనే అని సర్వ శరీరుల యొక్క దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎవరంటేనా? ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నమాట. నేనే ఎప్పుడుందో ఉన్నవాడును, వచ్చినవాడు నేనే, పుట్టినవాడు నేనే. మరి ఎవరేమి? అదే ప్రకటన గ్రంథము చూడండి 1:11 ఒకసారి చూస్తే, ఇరవై 21వ అధ్యాయం 6వ చదువుకొని అక్కడ వెళ్ళిపోదామండి, ముగిచేస్తాను. 21వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం చూడండి. तो मला म्हणाला अरे मी अल्फा वो ओमेगा म्हणजे प्रारंभ
तो शेवट आहे. ఉమ్, मी ताणलेल्या जीवनाच्या झऱ्याचे पाणी ఉమ్, उकळते. ఉమ్, जो कोणी तिथे मिळतो ఉమ్. त्याला या गोष्टी वाचायला मिळतील. मी त्याचा देव होईल आणि तो माझा पुत्र होईल. ఏమంటున్నాడు? మరియు ఆయన నాతో ఇట్లా నేను సమస్తమైనవి నేను అల్పయు ఓమేగయు అనగా ఆది అంతమునై ఉన్నవాడును, దప్పుకొని వారికి జీవజలప ఊబలను జలమును నేను ఉచితముగా అనుగ్రహించుచున్నాను. ఈ మాట ఎవరంటున్నారు? ఎవరిస్తారంట మీకు తెలుసా? ఉచితంగా జీవజలాన్ని ఎవరిస్తారు మీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సమర స్త్రీతో మాట్లాడినటువంటి మాట. అమ్మా, నాకు తాగడానికి నిలుస్తారా అంటే ఏమన్నాడు? నేను సమర స్త్రీని, నా దగ్గర నీళ్ళ నీళ్ళతో నీవేమన్నా తెచ్చుకున్నావంటే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నిన్ను అడిగిన వాడు ఎవడో నీకు తెలిస్తే ఈ మాట అనవు. ఎందుకో తెలుసా? జీవ జలపయత నీళ్ళు ఇచ్చేవాడు నేను ఒకసారి ఇస్తే నేను తాగినాక దప్ప అనేది ఉండదు నీకు, అంత గొప్పవాడు నేను అన్నాడు. ఈయన ఇదే మాట్లాడుతున్నాడు. జీవ జలపు నీళ్ళు ఇచ్చేవాడు నేనే ఆది అంతమై ఉన్నవాడును, అల్ఫా ఓమేగా అని చెప్తూ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ప్రభు. దీని సమయమైంది, ముగించుకుందామండి. ఒక మాట చెప్పి ముగించేసుకుందామండి. ఒకటో అధ్యాయం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువుకొని ముగించుకుందామండి. ఎవరు వస్తున్నారో చూసుకొని ముగించుకుందామండి. पहा, ఉమ్, तो मेघासहित येतो. ఉమ్, प्रत्येक डोळा हम्म. त्याला पाहिजे. ఉమ్, ज्यांनी त्याला ఉమ్, उचलले ఉమ్, तेही पाहतील. ఉమ్. आणि पृथ्वीवरील हम्म. सर्व वंश त्याच्यामुळे दूर बुडवून घेतील असे होणार. आमेन. ఏమంటున్నాడు? మనం 8 వచ్చింది చదువుకున్నాం కదా, నేనే అల్ఫా ఓమేగా, మొదటి వాడును కడపటి వాడునని. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో ఆయనే మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదురు, భూజనులందరూ ఆయనను చూచి రమ్ము కొట్టుకొనుచు. అవును, ఆమేన్. ఎవరిని చూస్తారంట? యెహోదేవుని చూస్తారా? యేసుక్రీస్తు ప్రభుని చూస్తారా? యెహోదేవునే చూస్తారు. ఆయన యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ, ఒకడే దేవుడు. మనకి బైబిల్ చెప్పిందంటే అంతే నమ్మాలంటే. మనం దేవుని గురించి సవాల్ వేయకూడదు. దేవుడు నేను ఒక్కడంటే ఒక్కడనే నమ్మాలి. ఎన్ని రకాలు ఉన్నా ఒక్కడనే నమ్మాలి. నా వెనక వెళ్ళాడు, నా ముందే వెళ్ళాడని ఆయన అంత ఖచ్చితంగా చెప్పేశాడు అంటే మనం ఎందుకు ఇంత గొడవ? ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించిన కళ్ళు సృష్టించిన ప్రార్థన చేసుకున్నామని. మహోన్నతుడు నా దేవా, మీకు 4 స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఇంతవరకు విన్న ప్రతి మాట, మీరు మాతో మాట్లాడి ఉన్న ప్రతి మాట ఆలోచన చేసి వాక్యం ఎలా సెలవిస్తుందో అలా జీవించడానికి కృప చూపించండి. మా జీవిత కాలం మట్టుకు మమ్మల్ని మేము సరి చేసుకోవాలి. మీకు వాక్యం మాలో లోపం ఉందని, మేము నమ్మింది సరైనది కాదని తెలియపరిస్తే దానికి లోబడాలి. అలాగనే మమ్మల్ని మేము సరి చేసుకోవాలి. లేక మేము చదివిందే కరెక్ట్ అని, మాకు చెప్పిందే కరెక్ట్ అని విర్రబిగితే ఒకరోజు మేము లెక్క చెప్పుకోక తప్పదు. అలా లేకున్నట్లు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు ఒక్కరని, ఒకడై ఉన్న దేవుని నమ్మాలని భయభక్తులు కలిగి బాధ్యత కలిగి అనేకులకి మీకు వాక్యాన్ని నేర్పిస్తారని, మీ కృపలు భద్రపరుస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి విడిపించిన పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.